మాట్లాడే ఆడియో విన్నానని చెప్పాను నేను. మా ఛానల్తో మాట్లాడలేదండి, మేము ఎవరిని ఈ రకమైనటువంటిది ఉంది. సో దీనికి ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. 100%. సో 100% ఐటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఐటీ యాక్ట్ తో పాటు అసలు మీడియా పని ఏంటండి, మీడియా 100% దిస్ ఇస్ ద 4th ఎస్టేట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కరెక్ట్. 4th ఎస్టేట్ ఏంటంటే ఈ మీడియా లేకపోతే ఈ రోజు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవు. ఈ మీడియా అనేది లేకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాలు ప్రజల దృష్టికి పోవు. ఈ మీడియా లేకపోతే ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ ఉద్దేశాలు, అభిప్రాయాలు అనేటివి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ వారికి చేరవు. మీడియా అనేది దాని స్వేచ్ఛ, దాని హక్కు దానికి ఉంటుందండి. మీడియా కూడా ఎక్కడో కొన్ని డిఫెన్స్ ఏరియాస్లో వాటిలో రెస్ట్రిక్షన్స్ తప్ప మీడియా ఈజ్ ద 4th ఎస్టేట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. మీడియా అనేది ఖచ్చితంగా తప్పని చెప్పాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్, అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ రాజ్ న్యూస్, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో రాజ్ న్యూస్ అన్న దీనిపైన ఇష్యూ మీద మాట్లాడుతుంది. అంటే అసలు వేరే ఛానల్స్ అయితే కనీసం దీని ప్రస్తావన లేదు. మీరు అదే గనక ఇప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల హిందువులు గనక అక్కసు కనుక చూపిస్తే మిగతా క్రైస్తవుల మీద ఈ పార్టీకి ఎంత సెన్సేషన్ అయ్యేది. అంటే ఇది 70-80% హిందువులు ఉన్నటువంటి మెజారిటీ దేశంలో హిందువుల వాయిసే లేదు అసలు. కరెక్ట్. హిందువుల వాయిసే లేదు. అంటే దీంట్లో వాళ్ళు అక్కసు చూపిస్తారండి, ఎందుకంటే వాళ్ళ మతాన్ని మీరు ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి తప్పుదాన్ని మీరు ఎత్తి చూపిస్తున్నారు. అట్లా ఎత్తి చూపించద్దు. ఎందుకంటే ఈ రోజు కాదండి, నేను ఏమన్నా యాజ్ అడ్వకేట్ పక్కన పెట్టండి, యాజ్ సోషల్ యాక్టివిస్ట్గా మీరు క్రైస్తవం పైన ఇందాక శాలం రాజు గారు అన్నారు, లేదండి క్రైస్తవం ఎప్పుడు ప్రేమను శాంతిని మాత్రమే బోధిస్తుందని. గోవా ఇంక్విజిషన్ దేనికోసం జరిగింది? గోవా ఇంక్విజిషన్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు అమెరికా ఈరోజు క్రిస్టియన్ కంట్రీ. అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్, రెడ్ ఇండియన్స్, అపాచియన్స్ అంటారు వాళ్ళు. ఎక్కడ పోయినారు వాళ్ళు? ఎక్కడో అక్కడ అరాకొర. ఆస్ట్రేలియా నేటివ్ రిలీజియన్ ఏంది? ఈరోజు ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ. ఈ విధంగా సుమారు 20 దేశాలను వాటి నేటివ్ రిలీజియస్ ని మొత్తం పూర్తిగా నాశనం చేసి క్రిస్టియానిటీ నెలకొల్పి ఈరోజు ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి పాకిస్తాన్లో చర్చిలను ప్లస్ అంటారు చాలా ఘోరమైనటువంటి హింస జరుగుతుంది. అక్కడ ఎందుకు మరి వీళ్ళు అవన్నీ మాట్లాడరు? ఏమంటే మోహన్ గారు ఒక డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. టేక్ ఏ బ్రేక్.